సినిమా అవకాశాల తర్వాత విశ్రాంతి కోసం రాజకీయాల్లోకి రాలేదని, అన్నిటికీ సిద్ధమయ్యే ఇందులోకి దిగానని సినీ నటుడు, తమిళ గణని వెట్రి కళగం టీవీకే అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. తమిళనాడులో 2026లో టీవీకే, డీఎంకే పార్టీల మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. పార్టీ రెండో మహానాడును మదురై జిల్లా పారపత్తిలో గురువారం నిర్వహించారు. దీనికి లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ మూడోసారి పదవి చేపట్టింది ప్రజలకు మంచి చేయడానికా లేదా ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికా అని ప్రశ్నించారు. తమిళ జాలర్లు శ్రీలంక నౌకాదళ దాడికి గురవుతున్నారని, వారి భద్రతకు కచ్చతీవును తిరిగి పొందాలని కోరారు. నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తామర ఆకులో నీరు నిలవదని, తమిళనాడు ప్రజలు భాజపాకు ఓటు వేయరని చెప్పారు. ఎన్టీఆర్ ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సీటు కావాలని ఎవరూ కల కూడా కనలేదని, ఆయన ప్రారంభించిన పార్టీ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. భాజపా ఏ వేషం వేసుకొచ్చినా రాష్ట్రంలో కాలు పెట్టలేదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తననే అభ్యర్థిగా భావించి ప్రజలు ఓటు వేయాలని విజయ్ కోరారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలకు వస్తే రహస్య సమావేశాలు జరుగుతాయని డీఎంకేను ఉద్దేశించి విమర్శించారు. ఇది చాలా తప్పు అని అన్నారు. తప్పు చేస్తే స్టాలిన్ను కూడా వదలనని చెప్పారు. టీవీకేకు సిద్ధాంత శత్రువు భాజపా, రాజకీయ శత్రువు డీఎంకే అన్నారు. భాజపాతో పొత్తు పెట్టుకోవడానికి టీవీకే అవినీతి పార్టీ కాదని తెలిపారు.